ఒక ల్యాండ్ డిస్ప్యూట్ చెప్తేనైతే మీకు నవ్వొస్తుంది. ఓకే సార్. నేను సాధారణంగా మీకు తెలుసు పొలిటికల్ స్టంట్స్ ఏం చేయరు. ఏదో అవును. వేషమేసి డాన్స్లో అవును. ఇదో డైలాగ్లో కొట్టాలి. అవును. కానీ ఒకసారి చేసిన నేను కూడా ఒక స్టంట్ చేసిన. కావాలనే నేను గుర్రం 100 మంది 100 గుర్రాలు తెప్పించి ఇక్కడ వెనకటి సైనికుని తీరుగా డ్రెస్ అయ్యి ఇంకో ఆయనను శివాజీ వేషంలో డ్రెస్ అయ్యి మేము 100 గుర్రాల నుంచి యుద్ధానికి బయలుదేరినాం మా ఓకే. పార్టీ ఆఫీస్ నుంచి. ఓకే. అది ఓ వీడియో చేపించినాము. ఎవరితోటి యుద్ధం అంటే ఔరంగజేబ్ తోటి. అరే చచ్చిపోయిన ఔరంగజేబ్ తోటి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ ఎటా పిచ్చోడా ఎంపీ అనుకుంటారు. కానీ ఇంకోటి అడగాలి, చచ్చిపోయిన ఔరంగజేబు ఇప్పుడు కూడా చెవల పార్లమెంట్లో ఏదో దాడి చేసి భూమిని ఎట్లా ఆక్రమిస్తున్నాడు. దానికంటే పిచ్చి అది. ఆ చట్టంతో అదే చేస్తుంది. ఏమైందంటే అసలుకు గుట్టల బేగంపేటలో 100 ఎకరాలు ఉన్నాయి. 1988 నుంచి వాళ్ళు ప్లాట్లు చేసిండ్రు. అది గుట్టల బేగంపేట అంతా గ్రామం ఉండే, అప్పుడు ఎవరు రైతుల పేర్లు ఉండే, 10 మంది రైతులు అందరూ అమ్మిండ్రు, డెవలపర్ చేసిండ్రు. అది తర్వాత హూడా కిందన దేని కిందనో వచ్చి ఉండే, హమ్డా కిందనో హూడా కింద వాళ్ళ ప్లాట్ చేస్తేందుకు పర్మిషన్ తీసుకుండ్రు. అంతకుముందు ఇవి ఉండే, తర్వాత పర్మిషన్లు అన్నీ లేఅవుట్లు అన్నీ అయినాయి. ఆయన ఇంకోటి కేసు పెట్టిండు, ఇది మా భూమి అని. మీ భూమి ఎట్లా ఇంత కట్ట డాక్యుమెంట్స్ పెట్టిండు వీళ్ళు. అది ఆయన కేసు నడుస్తుంది. తర్వాత మేము ఓడిపోయేటట్టున్నామని లేదు ఇది వక్ఫ్ భూమి అని మొదలుపెట్టిండ్రు. ఈ వక్ఫ్ భూమి ఇక్కడ మస్జిద్ కావాలి, ఇది అదే. ఇది 1988 నడుస్తూ ఉన్నది. సడన్లీ 1995లా వీళ్ళు చెప్పిండ్రు, ట్రిబ్యునల్ నోటీస్ పంపింది, ఇది వక్ఫ్ భూమి, ఇది వక్ఫ్ భూమి. ఎట్లా వక్ఫ్ భూమి అంటే 300 ఏళ్ళ కింద అంట ఔరంగజేబ్ గాడిదలను గుర్రాలను పెడుతుందంట, గడి తినేదంట. అయితే దాని తర్వాత అక్కడ నమాజ్ చేసేదంట. అయితే ఇది ఆయన నోటి మాటతోటి 300 ఏళ్ళ కింద నోటి మాటతోటి వీళ్ళకు డొనేషన్ ఇచ్చిందంట. ఇది అసలుకు నవ్వాలి, ఇదో జోకు. అందుకే నేను చేసింది కూడా ఒక జోకు, నేను చేసింది కూడా ఒక స్టంట్. అంటే కాంగ్రెస్ చట్టాలు ఒక జోకు.